సో బైక్ రెంట్లు అయితే తీసుకున్నాను, దానికి 80,000 తీసుకున్నారు. ఇది డ్రెస్తో కలిపి 3.5 లక్షలు. దీన్ని సరాంగ్ అంటారు. ఇక్కడ టెంపుల్కి వెళ్ళే ముందు దీన్ని కట్టుకుని వెళ్ళాలి. సో రైస్ టెర్రస్ అంటే అవే స్టెప్స్ లాగా ఉంది కదా, స్టెప్స్ కల్టివేషన్ అంటారు. ఒక్కొక్క ద్వారం నుంచి వాటర్కి ఒక్కొక్కటి వరుసగా అలా దాని కింద తల తడుపుకుని ఒక్కొక్క దాని తర్వాత అలా నిదానంగా వెళ్తూ ఉంటారు. సో ఆ లోవాక్ కాఫీ ఒకటైతే కనుక 80,000 అని చెప్తున్నాడు. హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. మిత్రులందరికీ శుభోదయం. లాస్ట్ వీడియోలో మీరు నేను చాంగో నుంచి ఉబ్బుద్కి చేసిన జర్నీని చూశారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టి కామెంట్స్ని ఇలా పక్కకు జరిపి ఖచ్చితంగా ఒక హైప్ కూడా ఇవ్వండి. ఇవాళ మనం ఉబ్బుద్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళబోతున్నాం. సో హాస్టల్లోనే బైక్ రెంట్లు తీసుకోవడానికి చూస్తున్నాను, చూపిస్తా ప్రొసీజర్. ఓకే, బైక్ హాస్టల్లోనే తీసుకోవడానికి వచ్చింది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, వాట్ అబౌట్ ద డాక్యుమెంట్స్? దిస్ షుడ్ బి హెల్దీ. ఇవాళ ఫస్ట్ స్టాప్ ఏంటంటే ఒక చిన్న కెఫే దగ్గరికి వచ్చాం. సే హలో. హలో. సో ఇవాళ నా చైనీస్ ఫ్రెండ్తో కలిసి ఉబూద్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. 2-3 టెంపుల్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ బాలి మెయిన్ రైస్ ఫీల్డ్స్ దగ్గర స్వింగ్ చేస్తూ ఉంటారు కదా. నేను చేయను, చాలా ఎక్స్పెన్సివ్. చూపిస్తాను మీకు అక్కడ ఎలా ఉంటుందో, మోస్ట్లీ ట్రై చేస్తాను. సో బైక్ రెంట్లు అయితే తీసుకున్నాను, దానికి 80,000 తీసుకున్నారు. 80,000 అంటే దాదాపు 450 రూపాయలు మన ఇండియన్ కరెన్సీ. చాలా స్టార్ట్ అవుతాం, ఇంకా ఉబూద్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఆల్ రైట్, మన జర్నీ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుందాం బండిలో. దిస్ ద వన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, పెపిచో మార్కెట్. ఓకే, పెట్రోల్ కొట్టించేసాం. పెట్రోల్ కొట్టించేసాము. 40,000 రూపాయలు కొట్టించి ఇక్కడ కరెన్సీ 2.5 లీటర్లు వచ్చింది. 40,000 అంటే మనకి దాదాపు 200 చిల్లర. బాలి గురించి మనం విన్నప్పుడు మెయిన్గా చూస్తూ ఉంటాం కదా, రైస్ టెర్రస్ ఉంటే దాని దగ్గర ఊయలు ఉంటాయి, బాలి స్వింగ్ అంటారు. ఆ ప్లేస్కి వచ్చాయి. ఇప్పుడు వెనకాలంతా టెర్రస్ కనబడుతున్నాయి. అక్కడేమో స్వింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. చాలా రెస్టారెంట్స్, క్యాఫేస్ కూడా ఉన్నాయి. అవన్నీ దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. 50,000 అంట, దాదాపు 300 రూపాయలు మన కరెన్సీలో. పార్కింగ్ ఫ్రీగానే పెట్టించుకుంటున్నారు, కానీ ఎంట్రీకి టికెట్ తీసుకుంటున్నారు. మార్నింగ్, ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో ఇక్కడ స్వింగ్స్ ఉన్నాయి కదా, లవ్యల్లో. వీటి రేట్లు చూపిస్తా చూడండి. ఇది డ్రెస్తో కలిపి 3.5 లక్షలు. డ్రెస్ లేకుండా ఉంటే కనుక 2.5 లక్షలు. ఇంకా రకరకాలు ఉన్నాయి. కపుల్ స్వింగ్ అని, బెడ్ స్వింగ్ అని, ఫ్యామిలీ స్వింగ్ అని 3-4 లక్షలు అవుతున్నాయి. ఇదిగండి ఇది. సో వెనకాల రైస్ ఫీల్డ్స్ మంచిగా కూర్చోబెట్టి ఫోటో తీస్తారు. అలాగే స్వింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది బెడ్ స్వింగ్ లాగా. ఇది సింగిల్. ఇక్కడ ఇంకో స్పాట్ ఉంది ఫొటోస్కి. ఇది సింగిల్ పర్సన్ అనమాట. డ్రెస్ కూడా ఇస్తారు, 3.5 లక్షలు అంట. సో ఒక పెద్ద స్వింగ్ లాగా ఊగుతుంది. ఇక్కడ ఇంకో వీల్ ఉంది, కొబ్బరి చెట్లు కట్టేశారు. అండ్ ఇవి కూడా డ్రెస్సులు. చాలా బాగుంటుంది ఇక్కడికైనా స్వింగ్ చేస్తాయి, కాకపోతే చాలా రేట్ అది. సో రైస్ టెర్రస్ అంటే అవే స్టెప్స్ లాగా ఉంది కదా, స్టెప్స్ కల్టివేషన్ అంటారు. ఒక మెట్లుగా స్టెప్గా ఉంది కదా. సో అక్కడ రైస్ని కల్టివేట్ చేస్తున్నారు. సో ఏరియాలో చాలా ఉన్నాయి ఇలాంటి స్వింగ్స్ ఆర్గనైజ్ చేసే షాపులు, రెస్టారెంట్లు, క్యాఫేలు అన్నీ. 3.5 లక్షలు అంటే దాదాపు 2,000 వరకు అవుతుంది డ్రెస్తో ఒక స్వింగ్లో ఊయలోగాలంటే. చాలా బాగా వెళ్ళిపోదాం ఇంకో స్పాట్కి.
నెక్స్ట్ మనం ఇప్పుడు బాలీలో ఫస్ట్ టెంపుల్కి వచ్చాం, తీర్థ టెంపుల్ అని. పార్కింగ్ ఫీజు అయితే ఏం తీసుకోలేదు బైక్కి, కార్స్ కట్టించుకుంటున్నారు పార్కింగ్ ఫీజు. ఇటుపక్క ఎంట్రీ అండ్ ఇది టికెట్స్. ఫారినర్స్కి ఏంటంటే అడల్ట్ అయితే 75,000, పిల్లలైతే కనుక 50,000. లక్ష ఇచ్చా, ఎంత ఇచ్చారు? థ్యాంక్ యూ. ఇది టెంపుల్ ప్రాంగణం, మొత్తం ఫుల్ గ్రీనరీగా ఉంది. చాలా బాగుంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడంతా మనలానే ఉంటుంది ఆల్మోస్ట్. దారిబారు మన విష్ణు భగవానుడు, బ్రహ్మ, రాముడు అందరూ వీళ్ళే కనపడుతున్నారు. ఇక్కడ పెద్ద చెట్టు ఉంది, మనం బయట అగరబత్తి పూలు అన్నీ కొంటాం కదా, అలా ఇక్కడ కూడా. దీన్ని సరాంగ్ అంటారు. ఇక్కడ టెంపుల్కి వెళ్ళే ముందు దీన్ని కట్టుకుని వెళ్ళాలి. ఇండియా సేమ్ హిందూ. ఓకే, ఇదేంటంటే ఇక్కడ ట్రెడిషన్ కల్చర్ లాగా సరాంగ్ అనేది ఇక్కడ ట్రెడిషన్ అనమాట. ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఇలాంటిది కట్టుకుని లోపలికి వెళ్ళాలి. దీనికి ఏం ఎక్స్ట్రా ఛార్జ్ చేయలేదు, ఇందులో టికెట్లోనే ఇది కూడా ఇంక్లూడెడ్. టెంపుల్ సరౌండింగ్స్ మాత్రం చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అందరు అక్కడ బయటలా అగరబత్తిను ఈ పూలు కొని ఇక్కడికి వచ్చి దేవుడికి సమర్పిస్తున్నారు. ప్రేయర్ ప్లేస్ అని చెప్పేది. ఎక్స్క్యూజ్ మీ. సో ఫైనలీ ఇది టెంపుల్ ఫేమస్. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క ద్వారం నుంచి వాటర్కి ఒక్కొక్కటి వరుసగా అలా దాని కింద తల తడుపుకుని ఒక్కొక్క దాని తర్వాత అలా నిదానంగా వెళ్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే చేసిన పాపాలు పోతాయో మనలాగానే నమ్ముతారు. అంతా హిందూయిజం ఇక్కడ. ఈ బాలీలో మాత్రం ఐలాండ్లో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. వాటర్ చాలా బాగున్నాయి, అసలు క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. యూజువల్గా చాలా క్రౌడ్ ఉంటారు, కానీ లక్కీగా వాళ్ళు పెద్దగా లేరు. ఇక్కడ ఇంకో కొలను ఉంది, చాలా బ్యూటిఫుల్ ఫిషెస్ ఉన్నాయి కలర్ఫుల్గా. ఇది బయటికి ఎగ్జిట్ గేట్. చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉంది. ఐ థింక్ వీ నీడ్ టు గివ్ ఇట్ హియర్. సో మన సరాంగ్ని రిటర్న్ ఇచ్చేయాలి అక్కడ. సో అయిపోయింది ఇంకా టెంపుల్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తాం, మోస్ట్లీ వాటర్ ఫాల్. ఇక్కడ చూడండి మన గణేశుడు, విష్ణుమూర్తి. నెక్స్ట్ స్టాప్ మాది కాఫీ ప్లాంటేషన్. నేనేమి కాఫీ కోసం అంత క్రేజీగా పిచ్చోడడం కాదు, కాకపోతే తిని తాగుతాను ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ లువాక్ కాఫీ అని చెప్పి ఒక ఫేమస్ కాఫీ ఉంది. అంటే ఏంటంటే ఒక కాఫీ సీడ్స్ని, లువాకే యానిమల్ పేరు అనుకుంటా, ఒక యానిమల్కి తినిపిస్తారు. సో యానిమల్ నుంచి వచ్చిన పూప్ని డ్రై చేసి ఎండబెడతారు, దాని నుంచి చేస్తారు. అది ఉండేదే లువాక్ కాఫీ, అది అక్కడ ఉంది అది. సో అది ఆ లువాక్ అనే యానిమల్ మొత్తం ముడుచుకుని పడుకుంది బాబా. అది జస్ట్ చూపించడం కోసమే పెట్టాము. కొన్ని రోజులు దాని నుంచి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి బయట వదిలేస్తారు, కొన్ని రోజులు ఇంకో దాన్ని తీసుకొస్తారు అని చెప్తున్నాడు మరి గైడ్. ఇక్కడ ఇంకోటి ఉంది. It won't bite? This one, because this animal
friendly because ఓకే చిన్నప్పటి నుంచి వీళ్ళే పెంచారు కాబట్టి కొంచెం ఫ్రెండ్లీగా ఉందండి ఇది. డే టైంలో బొబ్బను ఉంటుంది, నైట్ పూట తిరుగుతుందంట. normal. యా And now you can compare with the luwak coffee. Very strong, very nice. But nice సో నైస్ యా. This is the సో ఆ లోవా కాఫీ ఒకటైతే కనుక 80,000 అని చెప్తున్నాడు. ఒక చిన్న లోయలా ఉంది బ్యూటిఫుల్గా. సో ఇక్కడ కాఫీ ప్లాంటేషన్లో వీళ్ళు టేస్టింగ్ అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు. చూడండి, అవకాడో కాఫీ, చాక్లెట్ కాఫీ, కోకోనట్ కాఫీ, వెనిలా కాఫీ, జిన్సెంగ్, కోకో పౌడర్, బాలీ కాఫీ. ఇటు పక్కనంతా టీ. ఇంకా Lemon tea. ఇది కోకోనట్ కాఫీ భలే ఉంది అసలు. water they going up. లోవా కాఫీ రెడీ చేస్తున్నారు. Close like the mall. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకా ఈ వీడియోకి కంటిన్యూషన్ వాటర్ ఫాల్ అలాగే ఉలాందాను టెంపుల్ పార్ట్ 2 వీడియో రేపు వస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే కామెంట్స్ పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది, సో వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్ నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.